నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. మీతో నేను సంతోషకరంగా తెలియజేసుకునే విషయం ఏంటంటే, నేను ఆధునిక వాస్తు శాస్త్రం పైన చేసినటువంటి పరిశోధనలకు గాను మార్చి 9వ తారీఖున ఒక ప్రముఖ యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. Vassala Sampath Kumar, please welcome to receive award in the category of Doctor of Vastu. సంపత్ కుమార్ గారు వారు వాస్తు శాస్త్రంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఆనరీ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఇక్కడ నుంచి డాక్టర్ సంపత్ కుమార్ గారుగా పిలువబడతారని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఈరోజు మన వాస్తు చైతన్యం ఆఫీస్కు శ్రీమాన్ వాస్తు ప్లానర్స్ శ్రీధర్ గారు రావడం జరిగింది. తను చాలా సీనియర్ వాస్తు పండితుడు. ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తూ ఉంటాడు రెగ్యులర్గా. అక్కడ తనను చాలామంది చాలా విధాలుగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా, అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి సార్ అని మనకు ఫోన్ చేసి మన దగ్గర రావడం జరిగింది. తను అడగబోయే ప్రశ్నలు ఏంటిదో, ఆ సమాధానాలు ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఓపికగా చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు నన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. వాస్తు అంటే ఒకటే ఉంటుందా, లేదా ఒకరు చెప్పిందే పాటించాలా, లేకపోతే రకరకాల వాస్తులు ఉన్నాయా, మేము ఏది పాటించాలని అడుగుతూ ఉన్నారు. దీనిపైన మీరు ఒక చక్కని వివరణ ఇవ్వండి. ఆ వివరణ మన ప్రేక్షకులందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వాస్తవమే పంతులు గారు, ఆ ప్రశ్న మిమ్మల్నే కాదు, నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. వాస్తు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఎందుకు అని అడుగుతూ ఉంటారు అంటే, యూట్యూబ్లో వాస్తు గురించి కొట్టంగానే మనం పైకి స్క్రోల్ చేసినా కొద్దీ వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అన్ని రకాల వీడియోలు చూసిన తర్వాత వాళ్ళకు కూడా సందేహం కలుగుతుంది. ఒకరేమో ఆయాది వాస్తు అంటారు, ఒకరు పురాతన వాస్తు అంటారు, ఒకరు ఆధునిక వాస్తు అంటారు. అసలు ఏది నమ్మాలి, ఏది పాటించాలని నన్ను కూడా చాలా మంది చాలా ప్రశ్నలు ఈ విధంగా అడగడం జరిగింది. అయితే వాటన్నిటికీ కంక్లూజన్ ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే యూట్యూబ్లో ఒరిజినల్ వాస్తు అని కొందరు చెప్తా ఉంటారు. అసలు ఒరిజినల్ వాస్తు అనేది ఎక్కడా లేదు. ఇది వాస్తవం. ఒరిజినల్ వాస్తు లేదు, డూప్లికేట్ వాస్తు లేదు. వాస్తు అనేది ఉంది, అది వాస్తవము. ప్రాక్టికల్గా సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒరిజినల్ వాస్తు లేదని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు భగవద్గీత ఉంది, హిందువులకు పవిత్రమైన గ్రంథము. అది ఒకటే గ్రంథం ఉంటుంది భగవద్గీత అనేది. ఖురాన్ ఉంది, సేమ్ ఒకే విధంగా ఉంటుంది. బైబిల్ ఉంది, నువ్వు ప్రపంచ దేశంలో ఎక్కడ పోయినా కూడా సేమ్ అదే ఒకటే విధానం ఉంటుంది. అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా సేమ్ మ్యాటర్ ఉంటుంది. అది భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా కూడా అది ఒరిజినల్. అంటే అదే విధంగా ఒకటే వాస్తు గ్రంథము, ఇది మాత్రమే శాస్త్రం అని ఎక్కడ లేదు. ఆ రోజులలో ఎంతో మంది మహానుభావులు దీని మీద దృష్టి పెట్టిండ్రు. అందులో మయన్ మహర్షి చాలా ఆద్యుడు ఈ వాస్తుశాస్త్రం మీద. తర్వాత మనకు విశ్వకర్మ వాస్తు ఉంది, తన దృష్టికి వచ్చి తను రాయడం జరిగింది. ఇంకా ఎంతో మంది టెంపుల్ ఆర్కిటెక్ట్ మీద కూడా చాలా మంది రాయడం జరిగింది. ఈ ఆయాది వాస్తు మేజర్ గా అవన్నీ ఉన్నాయి కదా, టెంపుల్ వాస్తు మీద ఎక్కువ ఫోకస్ చేసినాయి. మనకు ఒకటే శాస్త్రము, ఒరిజినల్ గ్రంథం అనేది ఎక్కడ లేదు. పాత శాస్త్రాలు, పాత గ్రంథాలు నేను ఎంతో మంది మహానుభావులు రాసిన అన్ని చదివిన 20 సంవత్సరాల క్రితమే. అప్పుడు రాసిన వాటిని వారి ఆలోచన విధానం వారి దృష్టికి వచ్చినే రాశారు. ఆ తర్వాత ఆధునిక వాస్తు శాస్త్రాన్ని ఏం చేశారంటే, ఆ పురాతన వాస్తు శాస్త్రంలో ఉన్న వాటికి ఇంకా కొంత అప్గ్రేడ్ చేసి ఇప్పటి కాలమాన పరిస్థితులకు ఏ విధంగా ఉన్నాయని ముద్రగడ రామారావు గారు కానీ, గౌరవనీయులైన గౌరి తిరుపతి రెడ్డి లాంటి మహానుభావులు కానీ దీన్ని ఇంకా జనబాహుల్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతేగాని యూట్యూబ్లో ఎవరో చెప్పినంత మాత్రాన ఆయాది వాస్తు గ్రేటు, లేకపోతే పురాతన శాస్త్రమే గ్రేటు. నేను చెప్పింది అర్థమైంది కదా. ప్రత్యేక ఒక్క మహానుభావుడే రాసిండ్రు ఉన్నది అని అంటే అది ప్రామాణికం తీసుకుంటాం. ఈ విధంగా ఎంతోమంది ఎన్నో శాస్త్రాలు ఇదే వాస్తుశాస్త్రాన్ని వారికి తోచిన విధానం అంటే సొంత భాషలని కాదు, వారి దృష్టికి వచ్చిన విషయాలను వాళ్ళు రాయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అప్పుడు పురాతన వాస్తుశాస్త్రాన్ని అప్గ్రేడ్ చేసి ఆధునిక పండితులు ఉన్నారు కదా, కొంత ఫీల్డ్ విజిట్లో ఫోకస్ చేసి వాళ్ళు రాయడం జరిగింది. నేనేమంటున్నా అంటే, అప్పుడు రాసిన పురాతన వాస్తుశాస్త్రము వాళ్ళ దృష్టికి వచ్చిన ఏదైతే రాసిండ్రో, ఆధునిక వాస్తు పండితులు వాళ్ళ దృష్టికి వచ్చిన రాశారో, ఇవన్నీ చదివి ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు ఏది అనుకూలంగా ఉంది, ఏది వాస్తవంగా మనకు దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది అని నేను ప్రత్యేకంగా దీని మీద పరిశోధన చేసిన. అది ఎవరైనా సరే మాయ మాటలకు, గారడి మాటలకు నమ్మి మోసపోకండి. వాస్తు అనేది వాస్తవము. వినరా? వీలైనంత వరకు ఆచరించండి. అక్యురేట్గా అక్షరాల ఉన్నది ఉన్నట్టుగా ఆచరించాలంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు చిన్న స్థలాలు, అవునా కదా, వాల్యుబుల్ ల్యాండ్స్ అయిపోయినాయి. ఒకప్పటిలాగా పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, పేద త్రిశాల చతుశాల భవంతులు లేవు.
ఆధునిక వాస్తుశాస్త్రం ఇప్పటి కాలమాన పరిస్థితులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పురాతన వాస్తుశాస్త్రంలో వాళ్ళు చెప్పినవి అవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా అసాధ్యము. పురాతన వాస్తుశాస్త్రం పేరు చెప్పి ఆయాది వాస్తుశాస్త్రం అని పేరు చెప్పి యోని సూత్రము, బ్రహ్మసూత్రము, సోమసూత్రం అని చెప్పి కన్ఫ్యూజన్ గురి చేస్తా ఉంటే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వాస్తవంగా సింపుల్ వేలో ఆధునిక వాస్తుశాస్త్రాన్ని ఆచరించండి. మీరు పురాతన వాస్తుశాస్త్రం ఆచరిస్తా అంటే చతుశాల బంతులు కట్టుకునేవారు ఆచరించండి, నో ప్రాబ్లం. టెంపుల్స్ నిర్మిస్తారు, పురాతన వాస్తుశాస్త్రం ఆచరించండి. అవి వాటికి మాత్రమే ప్రామాణికం తప్ప ఈ అపార్ట్మెంట్ కల్చర్కు అది సాధ్యమవుతుందా? డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు ఇవన్నీ అప్పుడు పురాతన వాస్తుశాస్త్రంలో ఉన్నాయా? మీరు ఒకసారి చెప్పండి. అప్పుడు ఈ టాయిలెట్ వ్యవస్థ ఉందా? లేదు కదా. సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ ఉందా? అసలు లేదు. పోనీ లిఫ్ట్ వ్యవస్థ ఉందా? లిఫ్ట్ కోసం ఏర్పడిన గొయ్యిలు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఫోన్లు లేవు, నేను ఫోన్ వాడా అంటే ఇప్పుడు నడుస్తుందా? ల్యాండ్ ఫోన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఏకంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, అవునా కదా. మరి నేను అప్పుడు లేవు కాబట్టి నేను ఇప్పుడు వాడా. అప్పుడు కరెంటు దీపం పెట్టుకున్నా అంటే ఇప్పుడు దీపం పెట్టు. అప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అప్పుడు చతుశాల భవంతులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడము, కన్ఫ్యూజన్ గురి చేయడం తప్ప వాస్తవంగా మీరు కూడా ఆలోచించండి ఒకసారి. అసలు అది మాయమాటలేవి, ప్రాక్టికల్గా వాస్తవాలు ఏవని మీరు ఒకసారి ఆలోచించండి. అప్పటి కాలమాన పరిస్థితులు పట్టుకొని అది ప్రామాణికం, పురాతన వాస్తు, ఒరిజినల్ వాస్తు. ఎక్కడ ఒరిజినల్ వాస్తు, ఎక్కడ పురాతన వాస్తు? అదంతా అప్గ్రేడ్ అవుతా ఉంది కదా. పురాతన వాస్తు గురించి మాట్లాడే వ్యక్తులు ఒకరు ఇద్దరు ఉన్నారు యూట్యూబ్లో. అసలు డిగ్రీ వాస్తు తప్పు అంటారు. అసలు డిగ్రీస్ అనేది కంపాస్ పెట్టి చూడకుండా అతనికి ఏది తూర్పు ఏది ఉత్తరం అని ఎట్లా డిసైడ్ చేశాడు? మళ్ళీ వాళ్ళ చేతులలో కంపాస్ చూపిస్తూ ఉంటారు, పట్టుకొని చూస్తూ ఉంటారు. కంపాస్ అయ్యాడు డిగ్రీస్ కదా, డిగ్రీస్ వాస్తు తప్పు అని చెప్తా ఉంటారు. అది ఎంతవరకు న్యాయము? నేను చెప్పిన వాళ్ళు వాస్తవం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అట్లా ఎవరు ఎన్ని రకాలు చెప్పినా సరే ప్రేక్షకులు ఈ రోజులలో అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరు లేరులేండి. చాలా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎవరు జెన్యున్ చెప్తారు, ఎవరు వాస్తవం చెప్తారు అనేది తెలుస్తుంది. కొంచెం లేటు వెనక ముందైనా సరే వాళ్ళకు కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పే విధానం మాయమాటలకు కొంతమంది మోసపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. సార్ అలాగే ఈ మధ్యలో కొంతమంది ఈశాన్య ద్వారం దరిద్రం అవుతుందని, మధ్య ద్వారమే గొప్పదని, కొంతమంది మధ్య ద్వారం మంచిది కాదు, ఈశాన్యమే మంచిదని వాళ్ళు ద్వంద్వంగా చెప్తా ఉన్నారు. మీరు దేన్ని పాటిస్తే బాగుంటుంది అనేది మీరు ప్రాక్టికల్గా చాలా ఇండ్లు చూశారు కాబట్టి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ దాంట్లో మంచి రిజల్ట్ వస్తుంది, ఆచరించడానికి ఇది సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో, దాని గురించి కొంచెం వివరణ చెప్పండి సార్. యాక్చువల్గా మధ్య ద్వారాలు మంచివే, ఈశాన్య ద్వారాలు కూడా మంచివే. ఒకటి మంచిది ఒకటి చెడ్డదని కాదు. ఆ ఇంటి నిర్మాణానికి ఏది అనుకూలం అనేది ఇంపార్టెంట్. రైట్. అది అసలు సంగతి. ఇక్కడ లాజిక్ అది. పెద్ద ఇల్లు ఉంది, లావిష్గా ఉంది, మధ్య ద్వారం బ్యూటిఫుల్ ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా మధ్య ద్వారాలు పెట్టాలనేది ఇరుకు ఇళ్లకు, చిన్న రూమ్లకు మధ్య ద్వారం పెట్టమని ఏ శాస్త్రంలో లేదు. ఆ మధ్య ద్వారాలు మహా గొప్ప వ్యక్తులను అడగండి, ఏ శాస్త్రం అయినా. చిన్న రూము 10x10 ఉంది, టోటల్ ఇల్లు 50 గజాలు ఇల్లు కడతారు, 100 గజాలు ఇల్లు కట్టడానికి మధ్య ద్వారం పెడితే అక్కడ నుంచి ఇక్కడికి చక్కగా ఒకటే పోర్షన్ ఉంటుంది, మధ్య ద్వారం పెడతావు. మంచం ఎక్కడ వేసుకుంటారు? డోర్కి అడ్డంగా మంచం వేసుకుంటారా? ప్రాక్టికల్గా అదే కదా నేను చెప్పేది. బీ ప్రాక్టికల్. ఏదో పురాతన శాస్త్రంలో రాశారు దాన్నే పట్టుకొని వేలాడతామంటే అది ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అది. మీరు అర్థం చేసుకోండి. ఈశాన్య ద్వారం పెట్టడం వల్ల ఏం నష్టం ఉండదు. భారతదేశం అంతా తిరిగి చూసిన ఈశాన్య ద్వారాలు గొప్ప గొప్ప వ్యక్తులు, ఫేమస్ ఇండస్ట్రియలిస్టులకు, ఫేమస్ పొలిటీషియన్లకు కూడా ఈశాన్య ద్వారాలు ఉన్నాయి. అలాగే లావిష్గా ఇల్లు కట్టుకున్న మహానుభావులు, గొప్ప వ్యక్తులు మధ్య ద్వారాలు కూడా ఉన్నాయి ఈ రోజులలో. వాస్తవంగా పాత ఇల్లు చూస్తే ఎక్కువ మధ్య ద్వారాలు ఉండడానికి కారణం ఏంటి? అవి లావిష్గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చతుశాల భవంతులు, త్రిశాల భవంతులు కంపల్సరీ మధ్య ద్వారం పెట్టాల్సిందే. వాటి రూపము, వాటి నిర్మాణము, వాటి స్థితిగతి దానికి అనుకూలంగా ఉంటుంది. మధ్య ద్వారం పెట్టినంత మాత్రాన అద్భుతం ఏం జరగదు. మిగతా ఇంటి వాస్తు అంతా అనుకూలం ఉండాలి. ఈశాన్య ద్వారం ఒక్కటి పెట్టినంత మాత్రాన కూడా మహా అద్భుతాలు ఏం జరగవు. మిగతా ఇల్లంతా ఉన్నప్పుడు దీది ఒక ప్లస్ పాయింట్గా మారుతుంది. కాబట్టి మధ్య ద్వారాలున్నా ఈశాన్య ద్వారాలున్నా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంత ఈశాన్య ద్వారం ఉంటే ఎవరో ఒకరు వచ్చిండు మధ్య ద్వారం మహా అద్భుతం అని అంటే పీకి మధ్యలో పెడతా ఉన్నారు. వాళ్ళ ఇంటికి మళ్ళీ మనం రిజల్ట్ రాక వాళ్ళు మనం ఇస్తే పెళ్లి చూసినప్పుడు అసలు అక్కడ పెట్టడం వల్ల ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. వాళ్ళ ఇంటి స్థితిగతికి అదే కరెక్ట్. ఏదో పురాతన వాస్తుశాస్త్రం, మాయాది వాస్తుశాస్త్రం ఇది అదని చెప్పి వాళ్ళను తీసుకొచ్చి మధ్యలో పెట్టి, ఈ మధ్యలో చాలా విజిట్కి వెళ్ళినాము. ఈ మధ్యలో ఎక్కువ ఈ సమస్య కూడా ఉత్పన్నమవుతా ఉంది. ప్రేక్షకులారా, మీ ఇంటికి ఇప్పటికే ఈశాన్య ద్వారం ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. లేదు అప్పటికే మీది పెద్ద ఇల్లు, విలేజ్లో కొన్ని శ్రీమంతుల ఇల్లు, పెద్ద భవంతులు, మంచి ఉన్న వాళ్ళే ఉన్న పెద్ద పెద్ద ఇల్లు మధ్య ద్వారాలు ఉన్నాయి, దాన్ని తీసి ఈశాన్యంలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
ఆ ఇంటి నిర్మాణానికి అది ఏది కరెక్ట్ అనేది మనం తీసుకోవాలి. అప్పటికే మధ్య ద్వారాలు ఉన్నాయంటే దానికి అనుకూలంగానే ఇల్లు డిజైన్ చేసి ఉంటారు కదా, దాన్ని అనవసరంగా ఎందుకు డిస్టర్బ్ చేసి పక్కకు జరపడం. ఈ ఆధునిక వాస్తు పండితుల పేరు చెప్పి వాళ్ళంతా తీసుకుపోయి దాన్ని ఈశాన్యం మార్పేయడం. ఇక పురాతన వాస్తు ఒరిజినల్ వాస్తు అని చెప్పేటోళ్ళు ఈశాన్యంలో ఉండి చక్కగా ఉన్నదాన్ని తీసుకొచ్చి మధ్యలో మార్పేయడము. ఇవి మీరు అట్లా తొందరపడి ఏం పాటించకండి. ఏ వైపు ఉన్నా కూడా అది ఉండే స్థానం ఉందా లేదా ఇంపార్టెంట్. సార్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో బరువు పెట్టినా కానీ ఏం కాదు అని చెప్తా ఉన్నారు సార్. ఈ విషయంలో అసలు బరువు పెట్టాలా వద్దా అనే దాని మీద మీరు వివరణ చెప్పండి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వాస్తు ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది తెలిస్తే మీకు బరువుల గురించి అర్థమవుతుంది. ఏదైనా ఒక ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు 4 గోడలు, ఆ స్క్వేర్ ఉండని రెక్టాంగిల్ ఉండని నిర్మాణం చేసి కప్పు వేయగానే దానికి ఒక వాస్తు పురుష మండలిగా మారుతుంది. నేచర్ స్వతహాగా తూర్పు, ఈశాన్యము, ఉత్తరము, వాయువ్యము, పడమర, నైరుతి, దక్షిణము, ఆగ్నేయంగా ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే ఆ 4 గోడలు ఏర్పాటు చేసినాక ఆ 4 గోడలు నువ్వు 4 ఇంచుల గోడలు పెట్టినవా, 9 ఇంచుల, 14 ఇంచుల అని కాదు. ఒక రూపం ఏర్పాటు చేసినప్పుడు అది ఒక వాస్తు గృహంగా మారిపోతుంది. ఆ ఉన్న గోడలకు మనం వేసే బరువులను లెక్కలోకి తీసుకోవాలి. క్లయింట్స్ కూడా దీన్ని నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఈశాన్యంలో గోడ పెట్టుకునే బదులు బరువు అవుతుంది అన్నప్పుడు తడక పెట్టుకోవాలి, రేకు పెట్టుకోవాలి. మరి ఈశాన్యంలో బరువు అన్నప్పుడు గోడే ఉండదు కదా అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు కదా సార్ కొందరు. దాని మీద వివరణ ఇవ్వండి అని నన్ను కూడా అడుగుతా ఉన్నారు. అయ్యా నాయన 4 దిక్కుల సమానంగా గోడ ఉంటేనే అదొక ఇల్లు అవుతుంది. నువ్వు ఆడ రేకు పెట్టుకుని ఆడొక తడక పెట్టుకో, ఆడ నువ్వు గోడనే పెట్టుకో, పరద కట్టుకో అన్నాక అది ఇల్లు అవుతుంది. ఎట్లయితుంది? ఇంటి నిర్మాణం అంటేనే మంచి చక్కగా స్క్వేర్ రెక్టాంగిల్ అన్ని గోడలు 9 ఇంచుల గోడలు బందోబస్తు ఉండాలి, బయట గోడలని మనమే చెప్తా ఉన్నాం కదా. మళ్ళీ వెటకారంగా రేకు పెట్టు, నువ్వు మొత్తం గోడ పెట్టుకు, మరి ఈ గోడ బరువు కాదంటే గోడ ఎట్లా బరువు అవుతుంది? ఆ గోడ కాకుండా అడిషనల్గా వేసినప్పుడు ఈశాన్యంలో బరువు అవుతుంది. కానీ మనం ఒక 4 గోడలు ఏర్పాటు చేసినాము, ఒక డబ్బా షేప్ నిర్మాణం అయింది, దానిలో అడిషనల్గా వేసే బరువులు ఆ వైపు వేయకని చెప్తే మినిమం కామన్ సెన్స్ లేకుండా కొందరు మాట్లాడుతూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్. ఆడ ఈశాన్యంలో మరి పెట్టిన గోడ బరువు కదా అని. అరే అయ్యా నాయన పిల్లర్లు బరువు కావా, పిల్లర్ వేయకని అంటారు. ఈ పిల్లర్కి సమాంతరంగా ఆగ్నేయంలో ఉంది, నైరుతిలో ఉంది, వాయువ్యం ఉంది. ఈ 3 వైపులా లేక ఈశాన్యంలో ఉన్నప్పుడు అది కూడా వాస్తవంగా బరువే. కానీ ఇక్కడ అది కాదు కదా లాజిక్. 4 వైపులా సమాంతరంగా ఒకే విధంగా గోడలు ఉన్నప్పుడు అది బరువు కిందకి ఎట్లా అవుతుంది? దాని ప్యారలల్ గా 4 దిక్కులు ఉంది కదా, ఆ ఒక్క దగ్గరనే లేదు కదా. మీకు అర్థమైంది కదా? 4 వైపుల గోడలు ఉన్నప్పుడే మనకు ఒక ఇంటి నిర్మాణం అవుతుంది. ఆ ఉన్న గోడ వీటికి ప్యారలల్ ఉండే గోడ కూడా అది ఈశాన్యంలో బరువు కింది కౌంట్ అవుతా? సింపుల్ లాజిక్. దీన్ని అర్థం చేసుకోకుండా వీడియోలు చేసే వ్యక్తులను కూడా వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు, వాళ్ళని కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఇది సొసైటీలో ఉంది. ఆ వైపు మనం అడిషనల్ గా కబోర్డ్ తోని పూజ గది పెట్టుకున్నామా, లేకపోతే ఆడొక రూమ్ లాగా వేసినామా, అది అడిషనల్గా బరువు కింద కౌంట్ అవుతుంది. ఏదైతే ఈశాన్యంలో ఒక పూజ గది లాగా కట్టుకుంటున్నాము, పూజ గది కడతాము, కింద మనము మొత్తం పీఠం ఏర్పాటు చేస్తాము, గద్దెలు కడతాము, దీపం పెట్టడానికి సెల్ఫ్లు పెడతాము, అక్కడ అది బరువుగా మారుతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. వినరా? అందుకనే కదా ఈశాన్యంలో అలాంటి అడిషనల్గా కబోర్డులు, బీరువాలు, పూజ గదులు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఆధునిక వాస్తు పండితులు ఈశాన్య ద్వారాలు పెట్టిన కారణమే అది. ఈశాన్య ద్వారాలు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆడ మంచం కూడా వేసుకోరు. అర్థమైంది కదా? తేలికగా ఉంటుంది అనే ఉద్దేశం. అడిషనల్ గా వేసే బరువులు ఈశాన్యంలో వేయద్దు. ఇంటి లోపలైనా ఇంటికి బయట అయినా సరే దానికి బరువు ఏం పెట్టుకోవద్దు. ఒక్కొక్కరు ఈశాన్యంలో ఏంటంటే కరెంటు మీటరు, స్టార్టర్లు అన్ని బయట గోడ పెడతా ఉంటారు. మనం విజిట్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ ఉంటాయి కదా, కడుక్కునేట్టు కూడా కరెక్ట్ ఇక్కడ జాగ్రత్త తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడతా ఉన్నారు. కాబట్టి అడిషనల్గా అనేది ఎప్పుడు కానీ మనం సౌత్ వాళ్ళకు, వెస్ట్ వాళ్ళకు, నైరుతిలా ఈ విధంగా వేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ.